హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోనీ క్రియేషన్స్. చూస్తున్నారు కదా, ఇలాంటి రెడీమేడ్ నెక్స్ డ్రెస్సెస్ వచ్చినప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలి, నెక్ విడ్త్ ఎక్కువ లేకుండా ఎలా కుట్టుకోవాలి, డ్రెస్ పొడవైనా సరే పొట్టైనా సరే ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేయాలి, హ్యాండ్స్కి ఎలా వేయాలి అన్నది మొత్తం ఒకే వీడియో. స్టిచ్చింగ్ ఇదంతా స్టిచ్చింగే. లాస్ట్ వీడియో ఇంకోసారి అప్లోడ్ చేశాను కూడా, కటింగ్ వీడియో ఫస్ట్ అప్లోడ్ చేశాను, ఒకసారి ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడైతే మాత్రం మొత్తం స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఇక్కడైతే డోరీస్ వేసిన క్లిప్ అయితే మిస్ అయింది, సో ఈసారి చూపిస్తాను డోరీస్ ఎలా వేస్తాను నా స్టైల్లో అన్నది మాత్రం. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. డ్రెస్ కటింగ్ చేసుకున్నది పక్కన పెట్టేసి ఏ పార్ట్ కా పార్ట్, ఫ్రంట్ పార్ట్ లైనింగ్, బ్యాక్ పార్ట్ దాని లైనింగ్, హ్యాండ్స్ దాని లైనింగ్ ఇలా సెపరేట్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే హ్యాండ్స్కి పైన కొంచెం లైనింగ్కి మాత్రం అతుకు అన్నది పడుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో కొంచెం అతుకు అన్నది పడుతుంది. నా దగ్గర వేస్ట్ క్లాత్ ఉంటే దాని మీద, అంటే ఇది లైనింగ్లో మిగిలిన దాని మీద ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో నేనైతే అతుకు వేస్తున్నాను. చాలామందికి అతుకు వేయడం తెలియదు, సో ఇది కూడా చూపిస్తున్నాను చూడండి. మనం ఫస్ట్ ఈ మెయిన్ క్లాత్ని మధ్యలో ఇలా పెట్టేసి ఫస్ట్ ఒక టక్స్ ఇచ్చుకోవాలన్నమాట. ఈ మిడిల్ ఆ మిడిల్ ఒకసారి పట్టేసుకొని ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో చూస్తున్నారు కదా, ఇంత వరకు మనకు అతుకు అయితే పడుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను మెయిన్ క్లాత్ మీద గీసి చూపించాను చూడండి, అంత అతుకు అయితే పడుతుంది. ఫస్ట్ ఫోల్డ్ చేసి ఇలా స్ట్రైట్గా కుట్టేసుకొని ఇటు సైడ్ ఇంకా తిప్పకుండా ఫస్ట్ హాఫ్ ఇంచ్ మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేసి హాఫ్ ఇంచ్ ఉండనగానే పలక మెడకు మనం ఎలా అయితే తిప్పేస్తామో పాదం సూది అందులోనే పెట్టి పాదం పైకి లేపి ఇలా తిప్పేసేయాలి. మళ్ళీ టాప్ స్టిచ్ అలాగే ఇంకోటి వేసుకోవాలి. బ్లాక్ కలర్ క్లాత్ మరి అంత కనిపిస్తుందో లేదో నాకైతే తెలీదు. సో ఇది చూస్తున్నారు కదా, ఒకసారి చూడండి, ఇలా వేసుకోవాలి అతుకు. పీలికలు అనేది రాకుండా, పీలికలు ఏం లేకుండా లోపలికి మడత పెట్టుకొని వేసుకుంటే మీకు అన్నది బాగా అర్థమైపోతుంది. మీకు అర్థం అవడానికి ఒకసారి మార్కింగ్ కూడా వేసి చూపించాను చూడండి, ఇంకోసారి కూడా చూపిస్తున్నాను. ఈ ఫస్ట్ క్లాత్ తీసేసుకొని ఒక సైడ్ ఫోల్డ్ చేసి ఫస్ట్ ఒక సైడ్ కుట్టేసుకోవాలి. తర్వాత ఎక్సెస్కున్న క్లాత్ని ఒక హాఫ్ ఇంచ్ పెట్టేసి మిగతా క్లాత్ని కట్ చేసేసి మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసి సూది అందులోనే ఉంచి పాదాన్ని పైకి లేపి ఇటు సైడ్ తిప్పి ఇంకో స్టిచ్ వేసుకోవాలి. స్క్వేర్ టైప్లో అనమాట స్టిచ్చింగ్ అన్నది. ఇలా ఇంకో టాప్ స్టిచ్ వేసుకుంటే ఇంకొంచెం స్టిఫ్గా ఉంటుంది. సో హ్యాండ్ అయితే ఇలా రెడీ అయిపోయింది నాది. అతుకు కూడా చూపించేశాను ఈ వీడియోలోనే. సో రెండు హ్యాండ్స్ ఒకే దగ్గర పెట్టుకొని ఫస్ట్ హెచ్చు తగ్గులు లేకుండా మాత్రం కట్ చేసుకోవాలి. మనం అతుకు వేసాం కాబట్టి ఇలా కట్ చేసుకుంటే హెచ్చు తగ్గులు అనేవి రావు కుట్టుకునేటప్పుడు. చూస్తున్నారు కదా, ఫస్ట్ ఇప్పుడు నేను అయితే ఇన్విజిబుల్ లైన్ పైపింగ్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. లైనింగ్ క్లాత్ రైట్ సైడ్ మీద పైపింగ్ క్లాత్ ఒక 1 ఇంచ్ తీసుకొని మిడిల్లో 12 నెంబర్ పైపింగ్ పెట్టుకొని ఫస్టే రెడీ చేసి పెట్టుకోవాలి. సింగిల్ ఫుట్ పెట్టేసుకుంటే దీనికి బాగా యూజ్ అవుతుంది అనమాట. లైనింగ్ క్లాత్ రైట్ సైడ్ మీద పెట్టేసి ఈ అంచులు రెండు అంచులు కలిసేటట్టు పైపింగ్ పై వైపు ఉండాలి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒకసారి చూస్తే రెండు అంచులు కింది వైపుకి కలిసేలాగా ఇలా పైపింగ్ అన్నది వేసుకోవాలి. ఒకసారి చూడండి, పైపింగ్ థ్రెడ్ అన్నది పై వైపుకు ఉండాలి. లైనింగ్ క్లాత్ రైట్ సైడ్ మీద పైపింగ్ క్లాత్ అన్నది స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా దాని పక్కనే కుట్టొచ్చేటట్టు పైపింగ్ క్లాత్ రెడీ చేసుకొని స్టిచ్ చేసుకుంటే ఈ ఇన్విజిబుల్ పైపింగ్ అనేది కొంచెం ఈజీ అయిపోతుంది మీకు. సో నేను రెండు హ్యాండ్స్కి ఒకేసారి స్టిచ్ చేసేసాను. చూస్తున్నారు కదా, ఇలా అనమాట. ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు మెయిన్ క్లాత్ని దాని మీద పెట్టేసేయండి. రాంగ్ సైడ్ పైకి వచ్చేటట్టు పెట్టాలి. ఇప్పుడు అర్థమవుతుంది కదా, రాంగ్ సైడ్ పైకి వచ్చేటట్టు పెట్టేసుకొని ఇక్కడ మనకు కదలకుండా పిన్స్ పెట్టుకుంటే ఇది కొంచెం జరిగే క్లాత్ కాబట్టి ఈజీ అవుతుంది. మనకి స్టిచ్ కనిపిస్తుంది ఆల్రెడీ. నేనైతే రైట్ సైడ్ మీదే స్టిచ్ చేస్తున్నాను పైకి కనిపించేటట్టు. లేకపోతే మీరు కింద నుంచి అయినా అంటే స్టిచ్ కనిపించే సైడ్ అయినా ఇలా పెట్టేసి స్టిచ్ చేసేసుకోవచ్చు. దాని మీదే వచ్చేటట్టు పైపింగ్ క్లాత్ మీదకి ఎక్కకుండా పైపింగ్ మీదకి దాని పక్కన వచ్చేటట్టు స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకొని ఇలా రైట్ సైడ్కి తిప్పేసుకోవడమే. ఇప్పుడు ఆ పైపింగ్ క్లాత్ పక్కనే స్టిచ్ వచ్చేటట్టు ఇంకో టాప్ స్టిచ్ వేసుకుంటే బాగానే ఉంటుంది. ఇదైతే ఇన్విజిబుల్ పైపింగ్ చాలా నీట్గా చాలా బాగుంటుంది. ఖర్చులు అనేవి వద్దు అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఒక 2-3 సార్లు ఫస్ట్ స్ట్రైట్ పీస్, హ్యాండ్స్కి అయితే స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా సన్నగా ఇలా హ్యాండ్స్కి ఫస్ట్ ట్రై చేయండి రాని వాళ్ళైతే మాత్రం. అలాగే పావించు ఖర్చుతో ఇంకో స్టిచ్ వేసుకుంటే బాగానే ఉంటుంది కుట్టు అన్నది. నెక్స్ట్ హ్యాండ్ రౌండ్ లైనింగ్ మీద మనం ఆల్రెడీ లైనింగ్ ఉంది కదా, ఆ లైనింగ్ని హ్యాండ్ని మెయిన్ పీస్ని అటాచ్ చేసుకోవాలి.
ఇలా మొత్తం రౌండ్ స్టిచ్ చేసిన తర్వాత టక్స్ మనం ఎక్కడైతే ఉంచుకుంటామో అక్కడ టక్స్ ఉంచుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి నీట్గా. నేను ఇక్కడ సింగిల్ ఫుట్టే యూజ్ చేశాను. నాకైతే ఇక్కడ ప్రాబ్లం ఏమి ఉండదు. మళ్ళీ మార్చుకోవడం అది చేసుకోవడం మళ్ళీ వీడియో తీస్తున్నాను కాబట్టి విసుగు పుట్టేస్తుంది నాకైతే. సో నేనైతే ఇక్కడ సింగిల్ ఫుట్తోనే మొత్తం అడ్జస్ట్ చేసుకున్నాను. సో యాస్టీజ్ ఇలాగే సెకండ్ హ్యాండ్ కూడా రెడీ చేసి పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ అయితే నేను కుడుతున్నాను. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ తర్వాత కుడతాను. మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఒకదాని మీద ఒకటి. నేను ఇక్కడైతే నెక్ తిప్పట్లేదు, అందుకనేసి లైనింగ్ క్లాత్ యాస్టీజ్ మనం వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలాగే పెట్టేశాను. లైనింగ్ క్లాత్ కింద మెయిన్ క్లాత్ పైకి రైట్ సైడ్ పెట్టేసి దాని చుట్టూ ఇలా పిన్స్ పెడితే మీకు మాత్రం అసలు నెక్ అన్నది జరగదు, పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ నెక్ని ఇలా టాప్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి, కదలకుండా ఉంటుంది. నెక్స్ట్ 1.5 ఇంచెస్ ఉన్న పైపింగ్ క్లాత్ని తీసుకొని క్రాస్గా కట్ చేసేసుకొని జాయింట్ చేసేసుకోవాలి. 1/4 ఇంచ్ ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. నెక్స్ట్ అది రెడీ చేసుకున్న తర్వాత ఇలా ఒక 1/2 ఇంచ్ 1/4 ఇంచ్ ఉండేటట్టు నెక్ పీస్కి కానీ పైపింగ్ క్లాత్కి కానీ ఇలా చుట్టూ రౌండ్ నెక్ని మీరు ఏ నెక్ పెట్టుకుంటారో ఆ నెక్ని ఇలా జాయింట్ చేసుకుంటూ రావాలి. మీకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే పాదాన్ని పైకి లేపండి. రౌండ్ నెక్ ఉన్నప్పుడు మాత్రం ఇలా 1/4 ఇంచ్ ఉంచేసి ఇలా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోండి. 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ ఉంచేసి మీరు ఖర్చుల్లో ఎంత ఉంచుకుంటారో అంత మధ్యలో టక్స్ ఇచ్చేసేయండి. ఇది వచ్చేసి 12 నెంబర్ థ్రెడ్. నేను ఇక్కడ పిన్స్ కూడా తీసేస్తున్నాను. సో కరెక్ట్ పైపింగ్ క్లాత్ మధ్యలోనే పెట్టేసి దాని దగ్గరే ఇలా సర్దుకుంటూ లైనింగ్ ఏం కనిపించకుండా మెయిన్ క్లాత్ ఏం జరగకుండా కరెక్ట్ పైపింగ్ థ్రెడ్ పక్కనే కుట్టు అనేది పడేటట్టు చూడండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఎక్కడ నెక్ సాగదీయద్దు, ఇది సాగిద్ది. జస్ట్ హ్యాండ్తో ఇలా పట్టుకోండి అంతే. ఇక్కడ మీకు అలా కనిపిస్తుంది కానీ జస్ట్ హ్యాండ్తో ఎక్స్ట్రా లాగొద్దు. లాగితే మాత్రం నెక్ అంతా మరీ వెడల్పు వచ్చేసిద్ది, అంత బాగుండదు. ఇలా నీట్గా పాదాన్ని పైకి లేపుతూ మధ్యలోనే పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ పడేటట్టు చూడండి. దాని మీద మాత్రం పడకూడదు. చూసారు కదా నెక్ రౌండ్ ఎంత బాగా వచ్చిందో. మీకు ఒకసారి ఇంకో 2-3 సార్లు ఇలా ప్రాక్టీస్ లేకపోతే మాత్రం ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మనం ఫోల్డ్ చేసి కుడతాం కదా, దాన్ని మాత్రం హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. లేకపోతే దాని మీదే ఆ స్టిచ్ మీదే ఇలా రౌండ్గా ఇలా స్టిచ్ వేసుకుంటే బాగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. నేను ఇక్కడైతే ఇలా టాప్ స్టిచ్చే వేసేస్తాను. చూసారు కదా ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో. బాగా సన్నగా 12 నెంబర్ పైపింగ్ తీసుకుంటే సన్నగా వస్తుంది. అలాగే నెంబర్స్ పెంచితే మాత్రం ఇలా కొంచెం లావ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్రంట్ పార్ట్. ఇక్కడ నాకు డ్యామేజ్ వచ్చింది. అంటే డ్యామేజ్ అంటే ఇటు చూసారు కదా పైకి ఉంది, ఇక్కడ వచ్చేసి వర్క్ క్లాత్ని ఇలా పట్టేసింది. నేను ఇదైతే బుక్ చేసుకున్నాను మీషోలో. సో ఇలా వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి వాటిని, కొంచెం టెక్నికల్గా ఎక్కడ క్లాత్ చినకుండా. నేను ఇక్కడైతే థ్రెడ్ పట్టుకున్న థ్రెడ్ని కట్ చేస్తున్నాను. మీరు ఇలా థ్రెడ్స్ ఏమైనా కట్ చేసేటప్పుడు కూడా చూడండి, ఆ ఒక్క థ్రెడ్తో మొత్తం వర్క్ అయినా ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఒక్కో వాటికి. సో ఇలా చూసుకొని జాగ్రత్తగా హ్యాండిల్ చేసి కట్ చేసుకోండి, లేకపోతే అలాగే వదిలేసేయండి. సో ఇలా ఉన్నప్పుడు ఇలా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఇలా మిడిల్కి ఒక టక్స్ అయితే ఇచ్చేసుకోండి నీట్గా. ఫస్ట్ మిడిల్లో ఒక టక్స్ ఇచ్చుకొని లైనింగ్ని కూడా నెక్ నేను కట్ చేయలేదు. సో లైనింగ్ని కూడా మిడిల్లో నెక్ దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా 2 టక్స్ని ఒకే చోట పెట్టుకొని మిడిల్ పాయింట్ని ఒక పిన్ పెట్టేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ కట్ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ షోల్డర్ కట్ని ఇక్కడ ఇలా చూసుకోండి లెవెల్. ఇక్కడ ఈ షోల్డర్ వర్క్ వచ్చిన దగ్గర షోల్డర్ రావాలి. సో ఇక్కడ చూసారు కదా ఇటు 1 ఇంచ్ గ్యాప్ ఉంది. సో ఇటు వచ్చేసి 1/2 ఇంచ్ గ్యాప్ ఉంది. ఈ మిడిల్ది తీసేసేయండి. ఈ 1.5 ఇంచ్ని కలిపితే 3/4 ఇంచ్ వచ్చింది. సో ఈ 3/4 ఇంచ్ని మిడిల్లో ఉన్న దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. వి షేప్ వచ్చేటట్టు నెక్ కరెక్ట్ స్ట్రైట్గా వి షేప్ వచ్చేటట్టు మిడిల్లో నెక్ దగ్గర మనం బ్లౌజెస్కి బ్యాక్ డాట్స్ వేస్తాం కదా, అలాగా ఇలా ఒక డాట్ వేసేసుకుంటే నెక్ విడ్త్ అన్నది తగ్గిద్ది. మీరు షోల్డర్స్ దగ్గర ఖచ్చితంగా ఇలా మార్క్ చేసుకొని మీరు 1/4 ఇంచ్ అయినా 1/2 ఇంచ్ అయినా 1 ఇంచ్ అయినా సరే ఇలా స్ట్రైట్గా ఇలా లైన్ ఒకటి వేసుకుంటే వి షేప్ లాగా మీకు నెక్ విడ్త్ అనేది తగ్గింది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఎంత తగ్గిందో. ఇలా ఒకవేళ మీరు యాస్టీస్ అలాగే కుట్టుకుంటే మాత్రం మీకు చాలా అసలు నెక్ బ్రాడ్ అయిపోయిద్ది, జారిపోయిద్ది, అసలు సెట్ అవ్వదు. ఖచ్చితంగా ఈ పాయింట్ని అయితే మాత్రం మీరు మర్చిపోవద్దు. లైనింగ్ని నేను తిప్పేయాలనుకుంటున్నాను, పట్టీ కాదు. సో లైనింగ్ మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పైన లైనింగ్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసేసుకొని ఈ నెక్ పొడవు
బ్యాక్కి తిప్పేశాను నేనైతే. కింద అయితే ఫస్ట్ లైనింగ్ పెట్టాను, దానిపైన మెయిన్ క్లాత్ పెట్టాను. ఇది మెయిన్ క్లాత్ రాంగ్ సైడ్ మీద నేను ఇలా పిన్స్ సెట్ చేసుకుంటున్నాను. సింగిల్ ఫుట్ పెట్టేసుకోండి ఇలాంటి వర్క్స్ వచ్చినప్పుడు. నాకు నెక్ పొడవు అయితే 6.5 ఇంచెస్ ఉంది. మీకు ఎక్స్ట్రా కావాలంటే పై దాకా ఉంది కదా, ఆ పై దాకా పెట్టుకోవచ్చు. ఆ నెక్ నాకు కరెక్టే ఉంది సరిపోతుంది అనుకుంటే మాత్రం అలాగే కుట్టేసేయండి. ఫస్ట్ అయితే ఏం కట్ చేయొద్దు మొత్తం స్టిచ్ అయ్యేదాకా. ఇలా చుట్టూ మీరు ఎంత పిన్స్ పెట్టుకొని సెక్యూర్ చేసుకుంటే అంత మంచిది లైనింగ్కి మెయిన్ క్లాత్కి. ఫస్టే చెప్తున్నాను, మెయిన్ క్లాత్ రైట్ సైడ్ మీద పైనే లైనింగ్ అనేది పెట్టుకోవాలి. చుట్టూ కూడా షోల్డర్ దగ్గర కూడా కొంచెం పిన్స్ అయితే పెట్టేసుకోండి. నెక్ ఎలా ఉందో మీకు పాదం ఎటు సైడ్ వాలుందో అటు సైడ్ పెట్టేసుకోండి. నాకైతే లెఫ్ట్ సైడ్ ఫుట్ రైట్ సైడ్ స్టిచ్చింగ్ పడాలి. మీకు ఒకవేళ రైట్ సైడ్ ఫుట్ ఉండి లెఫ్ట్ సైడ్ స్టిచ్చింగ్ వచ్చేటట్టయితే అలాగే చేసేసుకోండి. నెక్ షేప్ మీకు ఎలా వస్తే వి వచ్చినా, పలకమెడ వచ్చినా, రౌండ్ నెక్ వచ్చినా, పాట్ నెక్ వచ్చినా, ఏ షేప్ వస్తే సేమ్ దాని ప్రకారమే ఆ నెక్ స్టిచ్ చేయడంలోనే ఉంటుంది. వర్క్ పక్కనే స్టిచ్ పడాలి, వర్క్ మీద వెళ్ళకూడదు, వర్క్ దాటి రాకూడదు. సో అలా కరెక్ట్గా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మిడిల్లో ఉన్న పిన్స్ తీయండి. సైడ్స్ ఉన్న పిన్స్ అప్పుడే తీయద్దు. దాని పక్కనే పావించి ఉండేటట్టు ఇంకో స్టిచ్ వేయండి. ఖచ్చితంగా పావించి ఉండాలి స్టిచ్ మాత్రం. దాని మీదే పడకూడదు, ఇంకా ఎక్స్ట్రా కూడా ఉండకూడదు. జాగ్రత్తగా సేమ్ ఫస్ట్ మనం నెక్ ఎలా తిప్పుతామో అదే పాదమించు పెట్టేసుకొని పాదమించు కానీ ఇలా తిప్పుకుంటూ నీట్గా వచ్చేసేయండి. ఇలా తర్వాత రౌండ్ నెక్ షేప్ని కట్ చేసేసుకోండి రౌండ్గా నీట్గా. ఇంకో పావించి ఉండేటట్టు చూసి మనం డబల్ స్టిచ్ వేసిన తర్వాత కూడా ఇంకో పావించి క్లాత్ ఉండాలి ఖచ్చితంగా చూసి ఇలా కట్ చేసేసుకొని మనం ఫస్ట్ స్టిచ్ వేస్తాం కదా దాని మీద ఆ పై స్టిచ్ మీద ఆ ఫస్ట్ స్టిచ్ అన్నది కట్ అవ్వకుండా దానికి ఉన్న స్టిచ్ ఆ పై స్టిచ్ మీద కట్స్ ఇచ్చుకొని ఇలా ఆ పిన్స్ తీసేసి వెనక్కి తిప్పేసుకుంటే చూసారు కదా నెక్ ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని నెక్ అనుగుండడం కోసం లైనింగ్ని పైకి తీసుకోవాలి. లైనింగ్ పైనే స్టిచ్ పడేటట్టు స్టిచ్ చేసుకోవాలి. ఆ మెయిన్ క్లాత్ మీద అస్సలు పడకూడదు. మీకు పాదం ఎటుంటే అటే ఆ స్టిచ్ వర్క్ పక్కనే రావాలి. స్టిచ్ అన్నది అలా వర్క్ పక్కనే రావాలి. లైనింగ్ క్లాత్ మీదనే పడాలి. యాజ్ టీజ్ నెక్ ఎలా ఉందో అలాగే రావాలి. ఎక్కడ క్లాత్ అనేది పట్టుకోవద్దు. లైనింగ్ ఒకవైపుకి ఆ మెయిన్ క్లాత్ ఒకవైపుకి ఇలా తిప్పేసేయండి. చూస్తున్నారు కదా ఇప్పుడు చూడండి నెక్ ఎంత నీట్గా వచ్చిందో. మీకు వర్క్ లేదు, వర్క్ డిస్టర్బ్ అవ్వదు అనుకుంటే మాత్రం ఇలా టాప్ స్టిచ్ ఒకటి వేసుకోండి. లేదు వర్క్ డిస్టర్బ్ అయ్యిద్ది అనుకుంటే మాత్రం అలాగే వదిలేసేయండి, ఇబ్బంది ఏం లేదు. కావాలంటే మీరు అదే కలర్ క్లాత్తో ఒకవేళ మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే హ్యాండ్తో ఒక 2 స్టిచెస్ అక్కడ వేసుకోవచ్చు. అదే సేమ్ గోల్డ్ కలర్ అయినా మీకు ఏ వర్క్ వస్తే ఆ వర్క్తో. లేదు మాకు డిస్టర్బ్ అవ్వదు, ఓన్లీ థ్రెడ్ వర్కే ఉంది, కుందన్స్ లేవు, పర్లేదు అనుకుంటే మాత్రం అంచు మీద కరెక్ట్ అంచు మీద ఇలా ఆ నెక్ షేప్లోనే కరెక్ట్ లైనింగ్ని లోపలికి బాగా ఫోల్డ్ చేసుకుంటూ బయటకు కనిపించకుండా అలాగే రావాలి. చూస్తున్నారు ఇప్పుడు చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఎక్కడ కూడా పైకి క్లాత్ అనేది కనిపించదు. నెక్ షేప్ కరెక్ట్గా ఉంటుంది. నెక్ విడ్త్ ఎక్కువ రాదు. ఖచ్చితంగా మీరు మధ్యలో అలా నేను చెప్పినట్టు డాట్ వేసుకుంటేనే అది మీకు కరెక్ట్గా ఉంటే పర్లేదు. మీరు కట్ చేసుకునేటప్పుడు మాత్రం లైనింగ్ని ఇలా కట్ చేసేసుకోవద్దు. ఫస్టే మొత్తం స్టిచ్ అయ్యాక కట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అంచు లోపల వైపుకి లైనింగ్ అంచుని మాత్రం మడిచేసి కుట్టుకోండి. ఇలా సైడ్స్ కూడా జాయింట్ చేసేసుకోండి. ఇలా కుట్టేశాను. సైడ్స్ కూడా మొత్తం జాయింట్ చేసుకోండి. వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి నేను జాయింట్ చేయలేదు. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ లైనింగ్ని అలాగే మెయిన్ క్లాత్ని జాయింట్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేసుకోండి. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకుందాము. ఫస్ట్ మీకు నెక్ పొడవు చూసేసుకొని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోండి, లేకుంటే అలాగే ఉంచేసుకోండి పర్లేదు. ఇప్పుడు ఫస్ట్ కింద 2 ఆపోజిట్లో పెట్టుకోవద్దు, మెయిన్ ఒక సైడే పెట్టుకోవాలి. రైట్ సైడ్ మీద ఒక సైడే పెట్టేసుకొని కింద పైన మాత్రం లైనింగ్ వచ్చేటట్టు పెట్టేసుకొని షోల్డర్స్ 2 ఫస్ట్ ఒకే చోటు పెట్టేసుకోండి. ఎప్పుడైనా సరే చంక దగ్గర నుంచి మాత్రం కుట్టుకుంటూ రావద్దు. నెక్ సైడ్ మాత్రం ఫస్ట్ ఈక్వల్గా ఉండేటట్టు చూడండి. ఒకవేళ మీకు నెక్ షోల్డర్ జారుతుంది అనిపిస్తే ఇలా బ్రాడ్ ఒకటి ఇచ్చుకోండి. ఒక చిన్న కొంచెం వంపుగా ఇలా కొంచెం నెక్ సైడ్ మాత్రం స్లోప్ ఇచ్చుకుంటే మీకు షోల్డర్స్ అనేవి జారవు.
నెక్ సైడ్ నుంచి 1/2 ఇంచు పైకి వచ్చేసేయాలి. ఒకవేళ మీకు ఈ స్లోప్ ఇవ్వడం అర్థం కాకపోతే చెప్పండి, కామెంట్ చేయండి, నేను ఇంకో వీడియో అన్నది చేస్తాను. ఇలా రైట్ సైడ్ మీద తిప్పేసుకొని ఇటు సైడ్ మనం హ్యాండ్ జాయింటింగ్ చేసుకునే సైడ్ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఇలా కట్ చేసేసుకోండి. నీట్గా ఎక్స్ట్రా ఏముండదు, ఎక్కువ కొంచెం ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. మీకు ఒకవేళ హ్యాండ్ జాయింటింగ్ రాకపోతే ఒకే మార్జిన్లో మాత్రం అంటే 1/2 ఇంచు ఖర్చు 1/2 ఇంచు ఖర్చు ఇలా మనం ఖర్చు పెట్టుకున్నట్టుగా రాకపోతే ఇలా పెట్టేసుకోండి. మార్కింగ్ అనేది చేసుకుంటే ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ హ్యాండ్ మిడ్ పాయింట్, షోల్డర్ మిడ్ పాయింట్ దగ్గర ఫస్ట్ స్టార్ట్ చేయాలి. ఎప్పుడైనా హ్యాండ్ని మొత్తం ఫస్ట్ నుంచి కుట్టుకుంటూ రాకూడదు, మిడిల్లోనే ఫస్ట్ ఇటు ఆఫ్ కుట్టాలి, నెక్స్ట్ అటు ఆఫ్ కుట్టాలి. నాకు ఇక్కడైతే హ్యాండ్లో తీసే పార్ట్ కూడా మిస్ అయింది, ఈసారి నేను తీసి పెడతాను. సో ఇలా మొత్తం కుట్టుకుంటూ ఆ పైన షోల్డర్ దగ్గర ఖర్చు అనేది బ్యాక్ సైడ్ ఉండేటట్టు ఇలా అటు తిప్పేసి పెట్టుకోవాలి. ఇలా ఇటు ఆఫ్ కొట్టేసిన తర్వాత ఇలా ఒకసారి హ్యాండ్స్ రెండుని ఒక దగ్గర పెట్టుకొని చూస్తే హెచ్చు తగ్గులు రాకుండా ఒకే దగ్గర ఉండాలి. ఒకవేళ హెచ్చు తగ్గు వస్తే సెకండ్ స్టిచ్ మనం వేసేటప్పుడు 1/2 ఇంచు లోపల నుంచి వేసుకోవాలి. ఇలా తిప్పేసుకొని ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా సెకండ్ స్టిచ్ అన్నది మనకి ఎక్స్ట్రా ఉంటే దాని మీద 1/2 ఇంచు 1/2 ఇంచు ఎక్స్ట్రా వేసుకోవచ్చు, లేదంటే దాని మీదే వేసేసుకొని ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి. కింద అనేది క్లాత్ పట్టుకోకుండా చూడండి. ఇదంతా కుట్టేసిన తర్వాత హ్యాండ్ దగ్గర జాగ్రత్తగా కట్ చేసేసుకోండి ఇటు ఎక్స్ట్రా ఉన్న సైడ్. నెక్స్ట్ వచ్చేసి లోపల సైడ్ ఖర్చు దగ్గర నీట్గా ఇలా చూస్తున్నారు కదా, చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. ఎక్కడ ఏమాత్రం క్లాత్ కట్ అయినా ఇంకా అంతా వేస్ట్ అయిపోతుంది. ఎక్స్పీరియన్స్ ఉంటేనే కట్ చేయండి, లేకపోతే మాత్రం వదిలేసేయండి. నేను చాలా వరకు ఇది వచ్చేసి బిగినర్స్ కోసమే వీడియో చేస్తున్నాను కాబట్టి మరీ చెప్తున్నాను ఇవన్నీ కీ పాయింట్స్ లాగా. సో ఈ వీడియో అన్నది ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈ టిప్స్ అనేవి చాలా బాగా తెలుస్తాయి. సో ఇలా మీరు కట్ చేయగలిగితేనే కట్ చేయండి, లేకపోతే వదిలేసేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే సెకండ్ హ్యాండ్ కూడా రెడీ చేసేసుకోండి. నేను వీడియో లెంత్ అవుతుందని ఆ సెకండ్ హ్యాండ్ జాయింట్ మాత్రం చూపించలేదు. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్ లూజ్, నెక్ లూజ్ మొత్తం ఇలా ఎప్పుడైనా సరే షోల్డర్ దగ్గర నుంచి పట్టుకోండి, చంక దగ్గర నుంచి మాత్రం పట్టుకోవద్దు. మనం నోట్ చేసుకున్న బుక్ ద్వారా అయినా లేకపోతే ఆది డ్రెస్ ఉంటే దాని ద్వారా అయినా సరే మనం ఫస్ట్ కొలతలు అనేవి రెడీ చేసుకొని పెట్టుకొని ఆ తర్వాతే మనం సైడ్ జాయింట్స్ అనేది చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ ఎంత ఉంది, ఆర్మ్ లూజ్ ఎంత ఉంది, చెస్ట్ లూజ్ ఎంత ఉంది, అలాగే విస్ట్ లూజ్ ఎంత ఉంది, హిప్ లూజ్ ఎంత ఉంది, ఇవన్నీ ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకొని ఒక దగ్గర డ్రెస్ అయినా పెట్టుకోండి, అది డ్రెస్ అయినా లేకపోతే టేపు మనం నోట్ చేసుకున్న బుక్ అయినా ఒక దగ్గర పెట్టుకొని అప్పుడు ఆ హ్యాండ్ లూజ్ నాకైతే మాత్రం 6.30 వచ్చింది హ్యాండ్ లూజ్, 6.30 హ్యాండ్ లూజ్. అలాగే ఆర్మ్ రౌండ్ వచ్చేసి 9.5, అలాగే ఆర్మ్ రౌండ్ దగ్గర ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా చూసుకొని పెట్టుకోండి. ఈ చంక దగ్గర పట్టేసినట్టు ఇలా వస్తుంది. సో ఇది ఫస్ట్ ఆర్మ్ దగ్గర మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. నెక్స్ట్ నాకు ఇక్కడ వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి 22 ఇంచెస్ ఉంది. మనం ఇటు సైడ్ ఫస్ట్ స్టిచ్ కాబట్టి సుమారుగా వేసేసేయచ్చు 20-24 మనకు ఆల్రెడీ అక్కడ మార్కింగ్ కనిపిస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఒక 3 ఇంచెస్ దాకా కింద దగ్గర వచ్చిన తర్వాత రఫ్ స్టిచ్ వేసుకొని హిప్ దగ్గర ఒక 3 ఇంచెస్ దాకా అదే స్టిచ్ మీద రావాలి. ఆ తర్వాత పైనుంచి క్రాస్గా ఒక 1/2 ఇంచ్ పైకి వచ్చేసి ఇలా ఒక రఫ్ స్టిచ్ హ్యాండ్ దగ్గర వచ్చేసేయాలి. నెక్స్ట్ అలాగే మళ్ళీ తిప్పేసుకొని ఇంకో 1/2 ఇంచ్తో ఇంకో స్టిచ్ 3-4 స్టిచెస్ వేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఆ 3 ఇంచెస్ నుంచి కిందకి వచ్చేసి రఫ్ స్టిచ్ వేసేసేయాలి. అదే స్టిచ్లో కలిపేసేయాలి హిప్ దగ్గర మాత్రం. సో ఇది మళ్ళీ ఇటు సైడ్ కూడా అదే హ్యాండ్తో అయినా మెజర్ చేసుకోండి, అదే ఆర్మ్తో అయినా, నెక్స్ట్ లేకపోతే టేప్ అయినా పెట్టేసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఇటు సైడ్ మాత్రం ఇప్పుడు మెజర్మెంట్స్ అన్నవి ఇప్పుడు కరెక్ట్గా చూసుకోవాలి. ఇక్కడ 22 ఇంచెస్ 21 ఇంచ్ అలా మీకు ఎలా ఉంటే అలాగా. నెక్స్ట్ విస్ట్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్కి లేకపోతే 14 ఇంచెస్కి పైనుంచి అయినా సరే చూసుకొని 20 ఇంచెస్కి వచ్చేటట్టు ఒకసారి మార్క్ చేసుకోవాలి. అలాగే హిప్ లూజ్ 24 ఇంచెస్ ఉంది. సో ఇలా మార్కింగ్స్ అనేవి చేసేసుకొని రఫ్ స్టిచ్ హిప్ దగ్గర ఒక రఫ్ స్టిచ్ ఇవ్వాలి. 3 ఇంచెస్ పైన దాకా అదే స్టిచ్ రావాలి. నెక్స్ట్ ఆ పైన నుంచి 1/2 ఇంచ్ వెడల్పుతో ఇంకో స్టిచ్ పై దాకా వచ్చేసేయాలి హ్యాండ్ దాకా. ఇది మాత్రం టిప్ మర్చిపోవద్దు. సైడ్స్ మిస్ అవ్వడానికి ఫస్ట్ అదే రీజన్. సైడ్స్ అనేవి బాగా రావడానికి ఆ హిప్ దగ్గర మీరు 1/2 ఇంచ్ ఇవ్వకూడదు ఎప్పుడైనా సరే. బిగినర్స్కి సైడ్స్ కుట్టడం టఫ్గా ఉంటే ఇలా ఫస్ట్ సెట్ చేసుకొని పిన్స్ పెట్టుకోండి. కింద దాకైనా పెట్టేసుకోవచ్చు ఈ పిన్స్ అన్నది. నేనైతే ఇక్కడ స్ట్రైట్ కట్ చేస్తున్నాను, చాలా మంది క్రాస్ అయినా పెట్టేసుకుంటారు.
సైడ్స్ జాయింట్ దగ్గర నేను ఇక్కడైతే స్ట్రైట్ గా పెట్టేసుకుంటున్నాను. సో మనం ఫస్ట్ పైన ఒక్కటే నేను పిన్స్ పెడతాను. సో ఈ పైకి మాత్రం 1 ఇంచ్ మనం వదులుకున్నాం కదా, ఆ హాఫ్ ఇంచ్ ఇలా 2 టైమ్స్ లోపలికి ఫోల్డ్ చేసి 2 మడతలు వేసుకొని లైనింగ్ ని కానీ మెయిన్ పీస్ ని కానీ ఎక్కడ వదలకుండా హెచ్చు తగ్గులు రాకుండా నీట్ గా పైన స్క్వేర్ షేప్ వచ్చేటట్టు పై దాకా మనం మెయిన్ హిప్ దగ్గర మనం స్టిచ్ చేస్తాం కదా, రఫ్ స్టిచ్, అక్కడ నుంచి 1 ఇంచ్ పై దాకా వచ్చేసి స్క్వేర్ లాగా ఇలా తిప్పేసి అంచు మీద ఫస్ట్ ఇటు అంచు మీద కుట్టుకోవాలి. లోపలికి అంత లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇటు సైడ్ దాకా బ్యాక్ పార్ట్ దాకా ఫ్రంట్ నుంచి బ్యాక్ వచ్చేటట్టు కుట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దాని అంచు మీదే ఇటు సైడ్ హాఫ్ ఇంచ్ మనం వదిలేసుకుంటాం కదా, ఇక్కడ వి షేప్ వచ్చేటట్టు ఇటు సైడ్ తిప్పేసుకొని ఇటు కుట్టేసుకోవాలి. లాస్ట్ లో ఒకసారి చూపిస్తాను మీకు, మళ్ళీ ఒకసారి అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, సెకండ్ సైడ్ స్టిచ్చింగ్ మాత్రం నేను చూపించలేదు. సో అంతే, నేను ఇక్కడ థ్రెడ్స్ వీడియో కూడా మిస్ అయింది, ఈసారి చూపిస్తాను. చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ మొత్తం ఎంత నీట్ గా వచ్చిందో ఫినిషింగ్ అన్నది మాత్రం. బ్యాక్ నెక్ దగ్గర కానీ ఫ్రంట్ నెక్ కానీ హ్యాండ్స్ కానివ్వండి అసలు బ్రాడ్ లేకుండా. ఒకవేళ మీకు క్లాత్ అన్నది ఎక్కువ అయితే మాత్రం పొడవు అనిపిస్తే ఇక్కడ కొంచెం ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి, ఆ పట్టి ఇప్పేసి కుట్టేసుకోండి. సో ఇక్కడ సైడ్స్ మాత్రం ఇక్కడ ఇలా ఫస్ట్ స్క్వేర్ రావాలి, నెక్స్ట్ వి రావాలి. చూస్తున్నారు కదా, ఇటు సైడ్ మార్కింగ్ వేసాను చూడండి, ఫస్ట్ స్క్వేర్ నెక్స్ట్ వి ఇలా రావాలి. సో డ్రెస్ ఎలా అని కామెంట్ చేయండి, అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, థ్యాంక్స్ ఫర్ ద వీడియో, బై బై.